హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాం. ఈరోజు టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నాటు చిక్కుడుకాయలు దొరికినాయండి, చాలా బాగున్నాయి. చూడండి, ముందుగా బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఉల్లిపాయలు వేసి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి, తర్వాత అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి, తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలండి. తర్వాత అవి మరుగుతుండగా బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ వేసి బాగా ఎగిరాక తీసి పెట్టుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ రెడీ. చిన్న మాట, గడాంధకార పురయలో సంచరించినను ఏ అపాయంనకు భయపడను. చూడండి, ఈ వాక్యం మన జీవితంలో అత్యంత కష్టకాలంలో దేవుని సన్నిధి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. సమస్యలు లేకుండా జీవితం ఉండదు, కానీ సమస్యల మధ్యలో దేవుడు మనతో ఉండటం మన బలము. గడాంధకారపు లోయ అంటే మన జీవితంలో చీకటి సమయాలు, అంటే వ్యాధులు, బాధలు, నష్టాలు, భయం, నిరాశ. ఇలాంటి పరిస్థితిలో మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీవు ఒంటరిగా లేవు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన కాపరి, ఆయన మన జీవితాన్ని నడిపిస్తాడు. కనుక పరిస్థితులు ఎంత కఠినమైన దేవుని సన్నిధి ఉంటే మనం ధైర్యముగా ఉంటాము. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకుండా, నిరాశ చెందకుండా దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు చీకటిని కూడా వెలుగుగా చేస్తాడు.